विद्याद् दुःखसंयोगम् वियोगं योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यो యోగో నిర్విణ్ణ చేతసా. దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును దృఢ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదము అపనమ్మకము లేకుండా అభ్యాసన చేయవలెను. భగవంతుడు వెలుగు వంటివాడు మరియు మాయా చీకటి వంటిది. భగవంతుడు వెలుగు వంటివాడు మరియు మాయ చీకటి వంటిది. ఎలాగైతే చీకటి అనేది వెలుగును ఓడించలేదో అదేవిధంగా మాయ అనేది ఎన్నటికీ భగవంతుని జయించలేదు. భగవంతుని సహజ స్వభావం దివ్య ఆనందం. అదే సమయంలో మాయ యొక్క పరిణామం దుఃఖము. అందుకే భగవంతుని దివ్యానందాన్ని పొందినవాడు మాయ కలిగించే దుఃఖాలను ఎన్నటికీ ఇక లోను కాడు. ఈ విధంగా యోగస్థితి అంటే రెండు ఉన్నట్టే, ఆనంద ప్రాప్తి మరియు దుఃఖ నివృత్తి. ఈ రెంటిని శ్రీకృష్ణుడు ఒకదాని తరువాత ఒకదాన్ని పేర్కొంటున్నాడు. ఇంత క్రితం శ్లోకంలో యోగ ఫలముగా ఆనంద ప్రాప్తి అనేది వ్యాఖ్యానించబడింది. ఈ శ్లోకంలో దుఃఖ నివృత్తి అనేది చెప్పబడుతున్నది. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.